ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎస్, రిషిని శశిని నేనే కిడ్నాప్ చేయించాను. పిల్లల్ని నేనే దాచిపెట్టానని ఒప్పుకుంటున్నాను. సింధు, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? అబద్ధం కాదు మావయ్య, నేను చెప్పేది నిజం. లేదు, నేను నమ్మను. నువ్వు పిల్లల్ని కిడ్నాప్ చేసావంటే నా ప్రాణం పోయినా నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైతే ఇదే. మరి ఎస్ఐ ముందు ఎందుకు చెప్పలేదు? పిల్లలు తప్పిపోయారని ఎందుకు చెప్పావు? నా మీద ఎవరికి అనుమానం కలగకూడదని అలా చెప్పాను. కానీ అత్తయ్య కనిపెట్టేశారు, నన్ను పోలీసులకి పట్టించారు. ఇక నేను తప్పించుకోలేనని నాకు అర్థమైంది. అందుకే నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని నిజం చెప్పాను. లేదు, నువ్వేనైనా చెప్పు, అది నిజం కాదు. నువ్వేదో మనసులో పెట్టుకుని చెయ్యని తప్పు నీ మీద వేసుకుంటున్నావు. నాకు అర్థమవుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదా చంద్ర, ఇదే పిల్లల్ని దాచేసి కావాలని నాటకం ఆడుతుందని. నా అంచనా ఎప్పుడు తప్పదు. చెప్పవే, రిషిని శశిని ఎక్కడ దాచిపెట్టావు? నేను యష్తోనే చెప్తాను. నాకు చెప్పు, నేను యష్తో చెప్తాను. లేదు, యష్కి తప్ప నేను ఇంకెవ్వరికీ చెప్పను. ఇది మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తోంది. యష్కి ఎందుకు చెప్పాలి? మాతో చెప్తే ఏంటి నీకు ప్రాబ్లం? నేను మీకు చెప్పినా అది మీరు నమ్మరు. నిజం ఒప్పుకున్నావు కదే, ఇప్పుడు నమ్ముతున్నాను. చెప్పు. చెప్పిన తర్వాత నమ్మకపోతే? అదేంటో నువ్వు చెప్తేనే కదే తెలిసేది. వద్దు, ఖచ్చితంగా మీరు నమ్మరు. సరే, నేను నమ్మను కదా. మీ మావయ్య అంటే నీకు నమ్మకం ఉంది కదా. నాకొద్దు, పోనీ చంద్రకి చెప్పు. చెప్పిన మావయ్య పిల్లల్ని కాపాడలేరు. వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు. ఇప్పుడేం చేయాలి? మీ అబ్బాయితో నేను మాట్లాడితే మీకొచ్చే ఇబ్బంది ఏంటి? వాణ్ణి నీ మాటలతో ఏ మారుస్తున్నావన్న భయం. నేను మీ ముందే మాట్లాడతాను, మీకు ఆ భయం అవసరం లేదు. మాట్లాడనివ్వండి మేడం, ఏమవుతుంది?
కాల్ చేస్తున్నారేంటి? చెప్పండి నాన్న. రే యష్, ఏంటమ్మా? చివరికి సింధు నిజం ఒప్పుకుందిరా. రిషిని శశిని నేనే కిడ్నాప్ చేయించాను. పిల్లల్ని నేనే దాచిపెట్టానని ఒప్పుకుంటున్నాను. అంటే పిల్లల్ని తనే కిడ్నాప్ చేసి దాచిపెట్టిందా? అవునరా. రిషి శశి ఎక్కడున్నారో చెప్పిందా? లేదురా, ఎంత అడిగినా చెప్పడం లేదు. నీకు మాత్రమే చెప్తుందంట. అదేంటో విచిత్రం మరి. అందుకే నీకు ఫోన్ చేశాను. దాంతో మాట్లాడు. సరేమ్మా, ఇవ్వు. యష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కాన్సంట్రేషన్ అంతా నా మాట మీదే పెట్టు. ఓకే, చెప్పు. నీ ఫ్రెండ్తో కలిసి నువ్వు పిల్లల కోసం వెతుకుతున్నావని మీ అమ్మగారు చెప్పారు. పిల్లలు మిస్ అయిన ఆ షాపింగ్ మాల్ దగ్గరలోని చుట్టుపక్కలే ఉన్నారని నా 6th సెన్స్ చెప్తోంది. ఇది చెప్పడానికేనా నాతో ఫోన్ మాట్లాడాలన్నావు? కోపం వద్దు యష్, ముందు విను ప్లీజ్. నేను షాపింగ్ చేసినప్పుడు రిషికి శశికి 2 వాచ్లు ఇచ్చాను. అవి వాళ్ళ చేతికే ఉన్నాయి. ఆ వాచ్ల స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 1 అవర్కి అలారం మోగుతుంది. నీకు పిల్లలు దగ్గరలో ఉంటే ఆ అలారం సౌండ్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో ఈజీగా నువ్వు కనిపెట్టొచ్చు. ఆ అలారం సౌండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను నీకు వినిపిస్తాను. విన్నావు కదా? ఈ సౌండ్ బాగా గుర్తుపెట్టుకో. పిల్లల్ని నేను కిడ్నాప్ చేయలేదు యష్. వాచ్ అలారం గురించి నీకు చెప్పాలని అలా అబద్ధం చెప్పాను. అలా అయితేనే నీతో మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందని చెయ్యని తప్పుని ఒప్పుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని కనిపెట్టడానికి నాకింతకన్నా వేరే క్లూ కనిపించలేదు. దయచేసి నేను చెప్పానని కొట్టి పారేయకుండా జాగ్రత్తగా వెతుకు. పిల్లలు తప్పకుండా దొరుకుతారు. ఉంటాను యష్. సింధు ఒక క్లూ ఇచ్చింది గౌతమ్.
గౌతమ్, ఏంటి యాష్? ఇందాక సింధు ఆ కిడ్నాపర్స్ పిల్లల్ని షాపింగ్ మాల్ ఏరియా దగ్గరలోనే ఎక్కడో అక్కడ దాచిపెట్టి ఉంటారని ఫోన్లో చెప్పింది కదా, అది నిజమేనంటావా? అలా ఎందుకు చేస్తారు? మనం ఈ చుట్టుపక్కల ఏరియాల్లో సెర్చ్ చేస్తామని ఆ కిడ్నాపర్స్ ఎక్స్పెక్ట్ చేయరా? నాకు తెలిసి సిటీ అవుట్స్కట్స్లోనూ లేక ఇక్కడికి దూరంగా ఇంకే ప్లేస్లోనూ పిల్లల్ని దాచిపెట్టుంటారు. సింధు మరీ ఫూలిష్గా ఆలోచించింది. లేదు యష్, నువ్వే రాంగ్గా ఆలోచిస్తున్నావు. సింధు రైట్గానే థింక్ చేసింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అదో క్రైమ్ స్ట్రాటజీ. కిడ్నాపర్స్ తెలివితేటల్ని బట్టి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఒకటి, పిల్లల్ని తీసుకొని ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. లేదా కిడ్నాప్ అయిన ప్లేస్లోనే మనం పిల్లల కోసం వెతికాక వాళ్ళు కనపడకపోయేసరికి వేరే ప్లేస్లో దాచిపెట్టారనుకుని మిగతా అన్ని చోట్ల వెతుకుతాం, అసలైన ప్లేస్ను వదిలేసి. పిల్లలు కిడ్నాప్ అయినా ఈ షాపింగ్ మాల్ ఏరియాని అంతగా పట్టించుకోం. సో ఆ కిడ్నాపర్స్ ఈ ఏరియానే సేఫ్ ప్లేస్గా సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఛాన్స్ లేదంటావా? నువ్వు చెప్పిన స్ట్రాటజీ బట్టి ఆలోచిస్తే ఆ ఛాన్స్ ఉందనే అనిపిస్తుంది. సో సింధు కూడా ఆ వేలోనే ఆలోచించి ఆ క్లూ చెప్పింది. ఎంతైనా సింధుది చాలా షార్ప్ బ్రెయిన్, సో ఇంటెలిజెంట్. సింధు లాంటి వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. తనని పొగిడింది చాలు, ఇప్పుడు మనం ఏం చేయాలో అది చెప్పు. సింధు చెప్పినట్టు మనం ఫాలో అవ్వడమే. వాట్? అవునరా, పిల్లల చేతికి అలారం మోగే వాచ్లున్నాయని సింధు చెప్పింది కదా. అవును. ఈ ఏరియాలో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు జల్లెడ పట్టడమే. ఎక్కడో దగ్గర ఆ అలారం సౌండ్ ఏదో ఒక టైంలో మనకి వినపడకపోదు. అప్పుడు పిల్లల్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. వేరే ఛాన్స్ ఏమైనా తీసుకోవచ్చు కదా, ఇదే ఎందుకు? ఎందుకంటే సింధు మనకంటే అడ్వాన్స్గా ఆలోచించింది. ఇదే బెటర్ ఛాన్స్. సరే, నువ్వు ఆ రోడ్లో చూడు, నేను ఇటువైపు చూస్తాను. భగవంతుడా, పిల్లలు యష్కి దొరికేలా చేయి తండ్రి. పిల్లలు క్షేమంగా తిరిగి వస్తే నీకు మొక్కు చెల్లించుకుంటాను. పిల్లల్ని కనిపెడతారంటావా? సింధు ఏదో క్లూ చెప్పింది కద్దాము, చూద్దాం. నాకైతే యష్ తప్పకుండా పిల్లల్ని కనిపెడతాడనిపిస్తోంది. ఏమో, ఇది చెప్పిన క్లూ కూడా నిజమో అబద్ధమో తెలియడం లేదు.
రేయ్ బయట ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు. రిషి ఆకలేస్తుంది. నాకు కూడా ఏదైనా తినాలనిపిస్తుంది. వాళ్ళని అడుగుదామా? అడిగితే తినటానికి ఏదైనా పెడతారంటావా? అడిగి చూద్దాం. మాకు బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా కావాలి. ఇక్కడేమీ లేవు. కావాలంటే మంచినీళ్ళు ఉన్నాయి, తాగండి. వాటర్ తాగితే ఆకలి తీరదు. తినటానికి ఏదైనా ఉంటే పెట్టండి. ఏం లేవని చెప్తే అర్థం కాదా? చిన్నపిల్లలు ఏమి తినకుండా ఉంటే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు తెలుసా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని మేడం చెప్పింది. వీళ్ళకేమన్నా అయితే మనకిచ్చే పేమెంట్ ఆగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ? దగ్గరలో ఏమైనా షాప్ ఉంటే బిస్కెట్లు చాక్లెట్లు ఏమైనా ఉంటే పట్రా పోరా. సరే. కాసేపు ఓపిక పట్టండి, తేవడానికి వెళ్ళాడు. అలాగే. చెప్పరా. ఏంటి ఒత్తిడిలు వచ్చిందా? ఒక్క నిమిషం ఉండు. రేయ్ చెప్పరా, ఇప్పుడు ఏంట్రా పని? పారిపోదామా? పదా. ఉంటాను. ఏయ్! ఏయ్, ఆగండి. ఏయ్ ఏ పిల్లలు, ఇంకా నా వల్ల కాదు. ఏయ్ ఆగండి. రిషి, శశి ఎక్కడున్నారా? మీరే నా జీవితం అనుకుని బతుకుతున్నాను. ఇప్పుడు మీరు లేకపోతే అసలు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. యష్, ఎందుకురా అంతలా అప్సెట్ అవుతావు? లేదు గౌతమ్, నాకు హోప్ పోయింది. ఇంకా పిల్లలు దొరకరు. గౌతమ్,
అటు చూడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.